వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున 96 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు 500 చొప్పున ఒక రౌండ్కు 48,000 ఓట్ల లెక్కింపు జరగబోతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చెల్లిన ఓట్లను, చెల్లని ఓట్లను వేరు చేసి లెక్కిస్తారు. ఇక ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్న కలెక్టర్ హరిచందనతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికి బండిల్స్ ప్రక్రియ అనేది అంటే దానికి బండిల్స్ చేయడం అనేది ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎప్పటివరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని మాట్లాడడానికి మనతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా నల్గొండ కలెక్టర్ హరిచందన దాసరి ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా కొనసాగుతుంది, ప్రస్తుతం ఏం కొనసాగుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి బండ్లింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. ఫస్ట్ రౌండ్ ఇది 1 o'clock దాకా ఎక్స్పెక్టెడ్ ఉంది. 96 టేబుల్స్లో కౌంటింగ్ జరుగుతుంది. అరౌండ్ 2100 కౌంటింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళు 3 షిఫ్ట్గా పనిచేస్తారు. నైట్ అండ్ డే కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ ఎవరికి వెళ్ళింది, మెజారిటీ ఉందా అనేది తెలుస్తుంది. దాంట్లోనే ఇన్వాలిడ్ ఓట్స్ కూడా రిజెక్ట్ అవుతాయి. సో ఆ రౌండ్ అరౌండ్ 1 o'clock 2 o'clockకి బిగిన్ అవుతుంది. సో అది అరౌండ్ 5 o'clock ఆ రౌండ్ కంప్లీట్ అయినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది కట్ ఆఫ్ మార్క్ ఏంటి అండ్ ఏ క్యాండిడేట్ కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయ్యారా అని తెలుస్తుంది. అది ఒకవేళ అయితే వాళ్ళది కౌంటింగ్ బై ఈవినింగ్ మనం డిక్లేర్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ కట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ అవ్వకపోతే వీ విల్ హ్యావ్ టు గో కంటిన్యూస్గా ఎలిమినేషన్ స్టార్ట్ చేయాలి. మేడం, గతంలో 40 టేబుల్ మాత్రం ఏర్పాటు చేశారు, 3 రోజుల టైం తీసుకుంది. ఈసారి 90 టేబుల్ ఏర్పాటు చేశారు, ఓట్ పర్సెంటేజ్ కూడా తగ్గింది కొంత. కాబట్టి ఈసారి తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ సూన్ అండి. ఈసారి ఏదైనా క్యాండిడేట్ కూడా హాఫ్వే మార్క్ రీచ్ అయిపోతే వీ విల్ బి డిక్లేరింగ్ యాజ్ పర్ ద న్యూ రూల్స్ విచ్ ఆర్ గివెన్. సో హాఫ్వే మార్క్ కట్ ఆఫ్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే రేపు చేయొచ్చు? రేపటికల్లా మోస్ట్లీ అవ్వాలి. అది ఈవినింగ్ 5 o'clockకి మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఇది మొత్తానికి మాత్రం ఏదైతే ఇటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి గత ఎన్నికలతో పోల్చుకుంటే 3వ రోజు సాయంత్రానికి తుది ఫలితం వచ్చింది. అంటే గత ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో 76% పైగా ఓటింగ్ శాతం నమోదైంది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం ఓట్లు కౌంట్ చేయడం కానీ, అదేవిధంగా 3వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సి వచ్చింది. కానీ ఈసారి చూసుకుంటే ఓటింగ్ అంతా కూడా 2వ ప్రాధాన్యత ఓట్లోనే తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం, తక్కువ ఓట్లు దాదాపు 3,24,2 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో దాంట్లో కూడా వ్యాలిడ్ ఓట్లన్నీ కూడా కొంత తగ్గుతున్న నేపథ్యంలో త్వరగా కౌంటింగ్ పూర్తవుతుందన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు గతం కంటే కూడా డబుల్ స్థాయిలో, అంటే గతంలో 40 టేబుల్ మాత్రం ఏర్పాటు చేశారు, ఈసారి 90 టేబుల్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఈ అర్ధరాత్రి వరకే తుది ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది, మొదటి ప్రాధాన్యత అని చెప్పి అంటున్నారు. లేదంటే మాత్రం 2వ ప్రాధాన్యతకి వెళ్తే రేపు ఉదయం ఖచ్చితంగా డిక్లేర్ అయ్యే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. ఇది ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.